ప్రభు మీ అందరితో ఉండునుగాక. నీ ఆత్మతోను ఉండునుగాక. పునీత మత్తయి గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా నీకు మహిమా కలుగునుగాక. మత్తయి శుభవార్త అధ్యాయము 28 వచనములు 16 నుండి. మత్తయి శుభవార్త 28వ అధ్యాయము 16వ వచనము నుండి. యేసు ఆజ్ఞానుసారం 11 శిష్యులు గలీలియాలోని పర్వతమునకు వెళ్ళిరి. అప్పుడు వారు ఆయనను దర్శించి ఆరాధించిరి. కానీ కొందరు సందేహించిరి. యేసు వారి దగ్గరికి వచ్చి వారితో, ఇహపరములందు నాకు సర్వాధికారము ఇయ్యబడినది కనుక మీరు వెళ్ళి సకల జనులకు, సకల జాతి జనులకు పితా పుత్ర పవిత్రాత్మ నామమున జ్ఞానస్థానము వసుగుచు వారిని నా శిష్యులను చేయుడు. నేను మీకు ఆజ్ఞాపించినదంతయు ఆచరింప బోధింపుడు. ఇదిగో లోకాంత్యము వరకు సర్వదా నేను మీతో ఉందును అని అభయము వసగెను. ఇది ప్రభు యేసు క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. సువిశేష బోధన వలన మన పాపములు మన్నింపబడునుగాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. తండ్రి దేవా వందనం. తండ్రి దేవా వందనం. తండ్రి దేవా స్తోత్రం. తండ్రి దేవా స్తోత్రం. తండ్రి దేవా ఆరాధన. తండ్రి దేవా ఆరాధన. యేసు ప్రభువా వందనం. యేసు ప్రభువా యేసు వందనం. ప్రభువా స్తోత్రం. యేసు ప్రభువా స్తోత్రం. యేసు ప్రభువా ఆరాధన. యేసు ప్రభువా ఆరాధన. ఆత్మదేవా వందనం. ఆత్మదేవా వందనం. ఆత్మదేవా స్తోత్రం. ఆత్మదేవా స్తోత్రం. ఆత్మదేవా ఆరాధన. ఆత్మదేవా ఆరాధన. ప్రైజ్ ద లార్డ్. 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 ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈనాడు వాక్య ప్రారంభములో నేను మిమ్మల్ని 3 ప్రశ్నలు అడగదలిచాను. మొదటిది, మిమ్ము సృష్టించింది ఎవరు? రెండవది, నీ ప్రయాణం ఎక్కడికి? మూడవది, నువ్వు చనిపోతే ఎక్కడికి వెళ్తావు? మొట్టమొదటిది, నన్ను సృష్టించింది నా దేవుడు. మరి నేను సృష్టించింది ఎవరు? దేవుడు. చెప్పండి ఆ మాట. నిన్ను సృష్టించింది ఎవరు? నన్ను సృష్టించింది నా దేవుడు. నిన్ను సృష్టించింది సో మన దేవుడు. నీ ప్రయాణం ఎవరితో? దేవునితో నీ ప్రయాణం. ఈ ప్రయాణంలో నువ్వు ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నావు? సో ఈ రోజున వాక్యం చెప్పేది కూడా అదే. ఈ రోజున మోక్షారోహణ పండగ అంటే యేసు ప్రభు వారు పరలోకానికి వెళ్ళినటువంటి రోజు. యేసు ప్రభు వారు తండ్రి దగ్గరికి వెళ్ళినటువంటి రోజు. ఆయన చెప్పాడు, వెళ్ళాడు. యోహాను శుభవార్త 16వ అధ్యాయము 28వ వచనంలో మనం చూస్తే అక్కడ ప్రభు పలుకుతున్న మాటను చూద్దాం. దేవకుమారి ఈ వారం ఎటు ఇట అట నేను తండ్రి యొద్ద నుండి యోహాను శుభవార్త 16వ అధ్యాయం 28వ వచనం. నేను
తండ్రి యొద్ద నుండి బయలుదేరి లోకములోనికి వచ్చి తిని ఈ లోకానికి వచ్చి తిని మరలా నేను లోకమును విడిచి తండ్రి యొద్దకు తండ్రి యొద్దకి వెళ్ళుచు ఉన్నాను. ముందుగానే చెప్పారు. ఇది ఎప్పుడు? యేసు ప్రభు వారు చనిపోక ముందు చెప్పారు. నేను తండ్రి యొద్ద నుండి భూలోకానికి వచ్చాను, భూలోకము నుండి మరలా తండ్రి యొద్దకి వెళతాను అని ఆనాడు ఎప్పుడు శిష్యుల పాదాలు కడగక ముందు చెప్పిన దేవుడు ఈనాడు ఆయన పరలోకానికి వెళ్ళారు. అపోస్తల కార్యములు 1వ అధ్యాయము 9వ వచనం చూద్దాం. ఈ మాటలు పలికిన పిదప వారు చూస్తూ ఉండగా ఆయన పరలోకమునకు కొనిపోబడెను. చాలమ్మా, దేవుని స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. యోహాను శుభవార్త 16:28లో తండ్రి దగ్గర నుండి వచ్చాను, తండ్రి దగ్గరికి వెళతాను అని చెప్పిన దేవుడు అపోస్తల కార్యములు 1వ అధ్యాయము 9వ వచనములో 11 మంది శిష్యులు చూస్తూ ఉండగానే ఆయన పరలోకానికి వెళ్ళిపోయారు. సో పరలోకానికి వెళ్ళారు అంటే ప్రియ దేవుని బిడ్డలారా, ఎక్కడి నుండి వచ్చాడో అక్కడికి వెళ్ళక తప్పదు. మన జీవితంలో కూడా మనం ఎక్కడి నుంచి వచ్చాం అక్కడికి వెళ్తాం. మట్టి నుండి వచ్చిన శరీరం మట్టిలో కలిసిపోతే దేవుడిచ్చిన ఈ ఆత్మ మరలా దేవుడి దగ్గరికి చేరుతుంది అనేటటువంటిది మన వాక్యములో చూస్తాం. అయితే దేవుని బిడ్డలారా, నా ప్రశ్న, యేసు ప్రభు వారు ఎందుకు తండ్రి దగ్గరికి వెళ్ళాడు? ఎందుకు వెళ్ళారు అనగా యోహాను శుభవార్త 14వ అధ్యాయము 1వ వచనము నుండి చదువుకుందాం. యేసు వారితో మీ హృదయములను కలవరపడనీయకుడు, దేవుణ్ణి విశ్వసించండి, నన్ను కూడా విశ్వసించండి. నా తండ్రి గృహమున అనేక నివాసములు కలవు, లేకున్నచో నేను మీతో అట్లు చెప్పను. నేను మీకు ఒక నివాసము సిద్ధము చేయబోచున్నాను. నేను మీకు ఒక నివాస స్థలమును సిద్ధము చేయబోచున్నాను. నేను వెళ్ళినచో మీకు ఒక నివాస స్థలమును సిద్ధపరచి మరలా వత్తును. నేను ఉండు స్థలముననే మీరును ఉండునట్లు మిమ్ములను నా యొద్దకు చేర్చుకొందును. ఇప్పుడు మనం 3 వచనాలు చదివాం. అందులో మొదటి వచనం ఏం చెబుతున్నారంటే, మీరు కలవరపడకండి, భయపడకండి, నన్ను నమ్మండి, దేవుని కూడా నమ్మండి. ఎందుకు ఈ మాట అంటున్నారంటే, నేను మిమ్మల్ని విడిచి తండ్రి దగ్గరికి వెళ్ళే సమయం దగ్గర పడింది, నేను మీ కంటికి కనపడటం లేదు అని చెప్పి మీరు కలవరపడకండి, మీరు భయపడకండి. ప్రైజ్ ద లార్డ్. ఈ మాట ఎందుకు చెప్పారు అంటే, కలవరపడకండి, భయపడకండి అని ఎందుకు చెప్పారు అంటే, యూదా ఇస్కారియోతు ముద్దు పెట్టుకోగానే భటులు వచ్చి యేసు ప్రభు వారిని పట్టుకొని ఆయనకు తీర్పు విధించి ఆయన తలపై ముళ్ళ కిరీటము పెట్టి ఆయన సిలువను మోసుకొని పోయే సమయంలో 12 మంది శిష్యులు భయముతో బాధతో చెల్లాచెదరైపోయారు. పేతురు దూరంగా ఉన్నారు, యూదా ఇస్కారియోతేమో పోయి ఉరివేసుకున్నారు. ఈ విధంగా అందరూ కూడా దూరం అయిపోయారు, భయపడి బాధపడి దూరం అయిపోయారు. దేవుని బిడ్డలారా, లోకానికి భయపడి దేవునికి దూరం కావద్దు.
లోకములో ఉన్న శక్తులకు, లోకములో ఉన్న అధికారులకు, లోకములో ఉన్న సాతానుకి, లోకములో ఉన్న సాతాను శక్తులకి భయపడి నువ్వు దేవునికి దూరం కావద్దు. 12 మంది శిష్యులు చేసింది కూడా అదే. యేసయ్యను పట్టుకున్నప్పుడు, ఆయనని హింసిస్తున్నప్పుడు, ఆయనని గాయపరుస్తూ ఉన్నప్పుడు 12 మంది శిష్యులు భయముతో, బాధతో చెదరైపోయారు. ప్రాణం మీద ప్రీతి దేవుణ్ణి వదిలిపెట్టేలా చేసింది. ప్రాణం మీద ఉన్న ప్రేమ దేవుడికి దూరం అయ్యేలా చేసింది. నీ మీద నీకున్న ప్రేమ దేవుణ్ణి వదిలిపెట్టి దూరంగా పోయేలాగున చేసింది. అందుకే దేవుణ్ణి అధికంగా ప్రేమించు, నిన్ను నీవు తక్కువగా ప్రేమించుకో. సరే, చెదరైపోయారు. యేసయ్య చనిపోయాడు. 3వ రోజున తిరిగి లేచిన యేసయ్య ఏం చేశాడు తెలుసా? మరలా అందరి దగ్గరికి చేర్చుకున్నాడు. మనము దేవునికి దూరం అయితే అందరిని దగ్గరికి చేర్చుకోవటమే దేవుని గుణం. దేవుని బిడ్డలారా, ఒక కాపరి వలన సంఘము చెదరైపోతే అతడు నిజమైన కాపరి కాదు. ఒక కాపరి వల్ల సంఘమంతా ఒకటిగా చేర్చబడితే అతడు నిజమైన కాపరి. యేసు ప్రభువారు నిజమైన కాపరి. చెదరైన శిష్యులను పునరుత్థానము తర్వాత తన దగ్గరికి చేర్చుకున్నారు. చేర్చుకొని ధైర్యం చెప్పాడు, మంచి మాటలు చెప్పాడు, భయపడొద్దని చెప్పాడు, సమాధానంతో ఉండండి అని చెప్పాడు, ఆనందంగా ఉండండి అని చెప్పాడు. కనుక ఒక తల్లి వల్ల, ఒక తండ్రి వల్ల కుటుంబం చెదర కాకూడదు. ఒక సంఘ కాపరి వల్ల కుటుంబం చెదర కాకూడదు. తల్లివైనా, కాపరివైనా, తండ్రివైనా నీ కుటుంబాన్ని దగ్గరకు చేర్చుకునే బిడ్డవై నువ్వు ఉండాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. 40 రోజులు. ఎన్ని రోజులు? 40 రోజులు. అపోస్తల కార్యాలు 1వ అధ్యాయము 3వ వచనం చదవండి. ఏసయ్యమ్మ. యేసు మరణించిన పిదప 40 దినముల పాటు తాను స్వయముగా వారికి కనిపిస్తూ తాను సజీవుడనని వారికి పలు విధములుగా రుజువుపరచుకొనెను. దేవుని రాజ్యమును గూర్చి వారికి బోధించెను. ప్రైజ్ ది లార్డ్. పునరుత్థానుడైన యేసయ్య 40 రోజుల పాటు, ఎన్ని రోజులు? 40 రోజుల పాటు దర్శనమిచ్చారు. మహిమ కలిగిన దేహముతో, పునరుత్థాన దేహముతో శిష్యులకు దర్శనమిచ్చారు, మరియకు దర్శనమిచ్చారు, మగ్దలేనకు దర్శనమిచ్చారు, యూదులకు దర్శనమిచ్చారు. దర్శనమిచ్చి అంటున్నారు, నేను సజీవుడనయ్యా, మృతుడని కానయ్యా. కనుక మన దేవుడు సజీవుడే కానీ మృతుడు కాదు. మరణించిన వారికి జీవము పోసిన దేవుడు సజీవుడు. కనుక తన పునరుత్థానం వల్ల దేవుడు తెలియచేసే మాట ఏంటంటే, అయ్యా నేను సజీవుడిని. చెదరైన వాళ్ళందరినీ ఒకటిగా చేర్చి, ఒక గదిలో చేర్చి, నన్ను చూడండి, నా గాయాలను చూడండి, నేను తిరిగి లేచాను, నేను మృతుడని కాను, నేను సజీవుడిని అని లేపి ఆయన అంటున్నాడు, ఇదిగో ఒక్కసారి నన్ను చూడండి. మరణానికి ముందు చెదరైనటువంటి శిష్యులని పునరుత్థానము తర్వాత 40 రోజులలో అందరిని దగ్గరికి చేర్చుకున్నాడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఈస్టర్ పండక్కి ఇప్పటికీ కరెక్ట్గా ఎన్ని రోజులు? 40 రోజులు. యేసు ప్రభు వారు పునరుత్థానమై 40 రోజులు. ఈ 40వ రోజున శిష్యులు చూస్తూ ఉండగానే, బంధువులందరూ చూస్తూ ఉండగానే ఆయన పరలోకానికి
వెళ్ళాడు. పరలోకానికి ఎందుకు వెళ్ళాడు అంటే నీ కోసం, నా కోసం, మనందరి కోసం పరలోకములో ఒక నివాస స్థలాన్ని సిద్ధం చేయటం కోసం ఆయన వెళ్ళాడు. మీ అందరికీ ఇల్లు ఉందయా? ఉంటే కొంతమందికి సింగిల్ బెడ్రూమ్, కొంతమందికి డబుల్ బెడ్రూమ్, కొంతమందికి పూరి గుడిసె. అది భూలోకములో నీ నివాస స్థలం. అది భూలోకములో నువ్వు ఏర్పాటు చేసుకున్న నివాస స్థలం. పరలోకములో నువ్వు కాదు, ఎవరు? యేసు ప్రభువారు మనకంటే ముందే వెళ్ళారు, మన కోసం ఒక నివాస స్థలాన్ని సిద్ధం చేస్తున్నారు. మనం ఏం అడగాలంటే, ఓ దేవా, నా ప్రయాణం నీతోనేనయ్యా, నేను చనిపోతే నన్ను నీవు నా కోసం ఏర్పాటు చేసిన నివాస స్థలానికి చేర్చుకో దేవా అని ప్రార్థన చేయాలి. దేవుడు లాజరు గారికి ఏర్పాటు చేసిన నివాస స్థలం ఏదో తెలుసా? అబ్రహాము వడి. దేవుడు లాజరు గారికి ఈ సిద్ధపరిచిన నివాస స్థలము ఏది అనగా అబ్రహాము వడి. అలాగే మనకు కూడా దేవుడు పరలోకములో ఒక నివాస స్థలమును సిద్ధం చేస్తారు. అలా నివాస స్థలమును సిద్ధము చేయటానికే ఆయన పరలోకానికి వెళ్ళాడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఇక్కడ మన మంచం మన కన్ఫామ్, మన ఇల్లు మన కన్ఫామ్, మన కంచం అంటే ప్లేటు కన్ఫామ్. మరి పరలోకములో కన్ఫామా? అది మీకు తెలియాల, అది దేవునికి మాత్రమే తెలియాలి. అందుకే ఆయన అంటున్నాడు, నేను వెళతాను, మీకోసం పరలోకములో ఒక నివాస స్థలాన్ని సిద్ధపరుస్తాను. అక్కడ అంటున్నాడు, నేను ఉండే చోట మీరు ఉంటారు, నేను ఎక్కడైతే ఉంటానో మీరు కూడా అక్కడే ఉంటాను. కనుక పరలోకం అనేది కన్ఫామ్, అందులో మనకు నివాస స్థలం అనేది కన్ఫామ్. ఇక రెండవది, దేవుని బిడ్డలారా, యోహాను శుభవార్త 16వ అధ్యాయం తీసారా? 16వ అధ్యాయము 7వ వచనం. ఆయన ఎందుకు వెళ్ళాడనే చూద్దాం. అయినను తీసారా? అందరూ చూడాలి. యోహాను శుభవార్త 16వ అధ్యాయం 7వ వచనం. అయినను నేను వెళ్ళుట మీకు శ్రేయస్కరమని మీతో నిజముగా చెప్పుచున్నాను. సో ఆయన పరలోకానికి వెళ్ళటం మనకు మంచిది, శ్రేయస్కరం, క్షేమం. ఏం చేస్తాడట? చదవమ్మా. నేను వెళ్ళినచో నేను వెళ్ళకపోతే ఓదార్చువాడు మీ యొద్దకి రాడు. ఓదార్చువాడు అనగా ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు. నేను వెళితేనే పరిశుద్ధాత్మ దేవుడు మీ యొద్దకి వస్తాడు. నేను వెళ్ళకపోతే పరిశుద్ధాత్మ దేవుడు మీ యొద్దకి రాడు. చదవమ్మా. నేను వెళ్ళినచో ఆయనను మీ యొద్దకు పంపెదను. ఆయన వచ్చి పాపమును గూర్చి నీతిని మరియు తీర్పును గూర్చి లోకమునకు నిరూపించును. చాలమ్మా, ఆయన వస్తారు. ఎవరు ఆయన వచ్చేది? పరిశుద్ధాత్మ దేవుడు వస్తాడు. ఆయన వచ్చి పాపమును గూర్చి, నీతిని గూర్చి, తీర్పును గూర్చి మనకి తెలియచేస్తాడు. ప్రైజ్ ద లార్డ్. ఇది రెండవది. ఎన్నోది ఇది? రెండవది. మొదటిది ఏంటిది? ఆయన పరలోకానికి ఎందుకు వెళ్ళాడు? మన కోసం ఒక నివాస స్థలమును సిద్ధపరచటం కోసం వెళ్ళాడు. రెండవది ఎందుకు వెళ్ళాడు? మన కోసం ఓదార్చేవాడిని పంపటం కోసం ఆయన వెళ్ళాడు. ఓదార్చువాడు అనగా పరిశుద్ధాత్మ దేవుడు. పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడట? ఆయన వచ్చి నీతిని గూర్చి, పాపమును గూర్చి, తీర్పును గూర్చి తెలియచేస్తాడు అని వాక్యం మనకు తెలియచేస్తుంది. కాబట్టి ఈ మోక్షారోహణ పండగ రోజున దేవుడు మన కోసం పరలోకంలో స్థలమును సిద్ధపరచును గాక. మనందరూ పరలోక రాజ్యము చేర్చుకుందుము గాక. అబ్రహాము వడిలో లాజరు వలె మనము కూడా
సజీవుల లెక్కలో చేర్చబడుదుముగాక. ఆమేన్. ఇక రెండవది, మనందరిపైకి పరిశుద్ధాత్మ దేవుడు దిగివచ్చునుగాక. ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ఓదార్చునుగాక. ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనకు నీతిని గూర్చి తెలియచేయునుగాక. ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనకు తీర్పును గురించి తెలియచేయునుగాక. ఆ పరిశుద్ధాత్మ దేవుడు పాపమును గురించి మనకి తెలియచేయునుగాక. ప్రైజ్ ద లార్డ్. ఏమండి, నాదొక ప్రశ్న, మీలో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడా లేడా? ఉన్నాడా? యేసు ప్రభు వారు అంటారు, ఇదిగో మీరు పరిశుద్ధాత్మను పొందుకుంటారు. అది మనం యోహాను అపోస్తల కార్యాలు 1వ అధ్యాయము 4వ వచనం. శ్రావ్య, ఆయన వారితో ఉన్నప్పుడు వారికి ఇట్లు ఆజ్ఞాపించెను, మీరు యెరూషలేమును విడిచి వెళ్ళక నేను మీకు తెలియపరిచినట్టి నా తండ్రి చేసిన వాగ్దానము కొరకు వేచియుండు. ఒక నిమిషం, బైబిల్లోనే చూడండి, 2 మాటలు చూద్దాం. నేను మీకు తెలియపరిచినట్టి నా తండ్రి చేసిన వాగ్దానం కొరకు వేచి. తండ్రి ఏం వాగ్దానం చేశాడు, ఈయన ఏమి తెలియచేశాడు. తండ్రి ఏం వాగ్దానం చేశాడు అనంటే, అపోస్తల కార్యాలు 14వ అధ్యాయము 26వ వచనం నుండి చదువుకుందాం. 15వ అధ్యాయం 15:26. మన ప్రభు అయిన వెరీ గుడ్, చదువమ్మా. మన ప్రభు అయిన యోహాను 15:26. యోహాను శుభవార్త 15:26. నేను తండ్రి యొద్ద నుండి మీ యొద్దకు పంపనున్న ఓదార్చువాడును తండ్రి యొద్ద నుండి వచ్చు సత్యస్వరూపియగు ఆత్మ వచ్చినప్పుడు ఆయన నన్ను గూర్చి. ఎనఫ్, చాలు. ఇక్కడ ఏమని ఉందంటే, తండ్రి దేవుడు తెలియచేస్తున్నాడు, మీ అందరిపైకి సత్యస్వరూపియగు ఆత్మను పంపిస్తాను. ఆ సత్యస్వరూపియగు ఆత్మ మీ పైకి వచ్చినప్పుడు మీరు యేసయ్య గురించి సాక్ష్యం. ఇదేంటిది? తండ్రి చేసిన వాగ్దానం, కుమారుడు గుర్తు చేసిన వాగ్దానం. మరి ఇది నెరవేరిందా అనంటే, అపోస్తల కార్యాలు 1వ అధ్యాయము 8వ వచనం. జ్యోతి చదువమ్మా. అయినను పవిత్రాత్మ మీపైకి వేంచేసి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందుదురు కనుక మీరు యెరూషలేములోను యోదయ సమరయ సీమలందంతటా భూదిగంతముల వరకు నాకు సాక్షులై ఉండండి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. తండ్రి వాగ్దానం చేశాడు, పవిత్రాత్మను పంపిస్తాను. పవిత్రాత్మ దేవుడు వచ్చాడు. తండ్రి వాగ్దానం చేశాడు, ప్రపంచమంతటా తిరగండి, దేవుని వాక్యమును బోధించండి. పరిశుద్ధాత్మను పొందుకున్నాక యెరూషలేము, యోదయ, సమరయ, గలీలియా భూదిగంతాల వరకు మీరు నాకు సాక్షులై ఉండండి. అక్కడ ప్రభు పలుకుతున్నారు, నా తండ్రి చేసిన వాగ్దానం మీ జీవితంలో నెరవేరే వరకు మీరు యెరూషలేములోనే ఉండండి. ఎందుకు యెరూషలేములోనే ఉండమన్నారు అనంటే, దేవుని బిడ్డలారా, అప్పటికి వారు పరిశుద్ధాత్మను పొందుకోలా. ఎవరు? 12 మంది శిష్యులు. పరిశుద్ధాత్మను పొందుకున్నాక, వారిపైకి శక్తి దిగివచ్చినాక, వారు శక్తిని, ధైర్యాన్ని పొందుకున్నాక బయటికి వెళ్ళి దేవుని వాక్యమును బోధించారు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. అంటే దాని అర్థం ఏంటంటే, ఆయన పరలోకానికి వెళ్ళి మనపైకి పరిశుద్ధాత్మని
పంపించారు. పరిశుద్ధాత్మను ఎందుకు పంపించారంటే ఆయనకి సాక్ష్యం చెప్పటానికి. ఎవరికి సాక్ష్యం? ఎవరి గురించి? దేవుని గురించి మన సాక్ష్యం చెప్పాలా. ఉదాహరణకి ఇక్కడ మనం వాక్యంలో చూస్తాం కదా, యోహాను శుభవార్తలోనే 15వ అధ్యాయంలో 26వ వచనం జాగ్రత్తగా చూడాలి. నేను తండ్రి యొద్ద నుండి మీ యొద్దకు పంపనున్నా. ఎవరు? నువ్వు ప్రార్థన చేస్తే ఒక ప్రశ్న మిమ్మల్ని అడుగుతా. ఈ రోజున మనల్ని పరిపాలన చేస్తుంది ఎవరు? చెప్పండి. పరిశుద్ధాత్మ దేవుడు. పాత నిబంధన గ్రంథంలో మనము తండ్రిని చూస్తాం, ఆయన వెనకాల కుమారుడిని యేసయ్యని చూస్తాం. కుమారుని పరిశుద్ధాత్మ దేవుని చూస్తాం. సువిశేష పట్టణంలో యేసు ప్రభును చూస్తాం, యేసు ప్రభు వెనకాల యేసు ప్రభు వెనకాల తండ్రి దేవుణ్ణి పరిశుద్ధాత్మ దేవుని చూస్తాం. ఇప్పుడు కుమారుడు తండ్రి దగ్గరికి వెళ్ళిపోయాడు. ఎవరిని పంపించారు? పరిశుద్ధాత్మ దేవుణ్ణి పంపించారు. పరిశుద్ధాత్మ దేవుని ప్రేరేపణలోనే మనమంతా ఇప్పుడు నడిపింప. ఎన్ని సంవత్సరాలు పరిపాలన చేస్తున్నాడు ఆయన? 2023లో నుంచి 33 తీసేయండి. 1990. అవునా? ఇంకా 24 అగల. అంటే యేసు ప్రభు 33.5 సంవత్సరాలు, క్రీస్తు శక మొదటి సంవత్సరం నుండి 33.5 సంవత్సరాలు యేసు ప్రభు వారు నడిపించారు. యేసు ప్రభు వారు చనిపోయిన తర్వాత 40 రోజుల తర్వాత పరలోకానికి వెళ్ళిన తర్వాత నెక్స్ట్ వారం అనగా పై వచ్చే వారం రోజున పెంతుకోస్తు పండగ మనం చేసుకుంటాం. పెంతుకోస్తు పండగ అనగా పరిశుద్ధాత్మ దేవుడు మనపైకి దిగి వచ్చినటువంటి పండగ. అనగా యేసు ప్రభు వారు చనిపోయిన తర్వాత ఇప్పటికీ కూడా మనందరినీ కూడా ఓదారుస్తూ, ఇప్పటికీ కూడా మనందరినీ నడిపిస్తూ, ఇప్పటికీ కూడా పాపమును గూర్చి, నీతిని గూర్చి, తీర్పును గూర్చి పరిపాలన చేస్తుంది పరిశుద్ధాత్మ దేవుడు. అనగా 1990 సంవత్సరాల పాటు పరిశుద్ధాత్మ దేవుడు మనలని పరిపాలన చేస్తూ ఉన్నాడు. ఈవెన్ ఈ రోజున మనం గుళ్ళో కూర్చొని నడిపిస్తున్నామంటే ఇది పరిశుద్ధాత్మ దేవుని నడిపింపు. అందుకే దీనికి మనం పెట్టే పేరేంటంటే కృపాకాలం. ఏ కాలం? అదే పాట ఉంది కదా, ఇదే కృపాకాలం, ఇది క్షమాపణ దొరుకునది ఒక్క క్షణమైనా. సో ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఏ కాలం ఇది? ఎన్ని సంవత్సరాల పరిపాలన? 1000 ఏళ్ల పరిపాలనలో మనం నడుస్తూ ఉన్నాము. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలారా, ఇప్పుడు మనమేం చేయాల? ఆయన వెళ్ళాడు, మనపైకి పరిశుద్ధాత్మని పంపాడు. మనం ఏం చెయ్యాల? అమ్మా, ఆయన మార్గంలో నడవాలి. ఇక్కడ ఏం చెప్పాడో చూద్దాం. 26 చదువు కుమారి. మరలా, నేను తండ్రి యొద్ద నుండి మీ యొద్దకు పంపనున్న ఓదార్చువాడును తండ్రి యొద్ద నుండి వచ్చు సత్య స్వరూపియగు ఆత్మ మీలోనికి వచ్చినప్పుడు నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చును. నీలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు యేసు ప్రభు గురించి సాక్ష్యం ఇవ్వాల. ఎవరి గురించి? నీలో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడా? ఈ రోజున మనం తీసుకున్న బాప్తిజం నీటి బాప్తిజమా, పరిశుద్ధాత్మ దేవుని బాప్తిజమా? అది యేసు ప్రభు వారే స్వయంగా పలికారు. ఎక్కడ పలికారు అనంటే అపోస్తల కార్యాలు 1వ అధ్యాయము 5వ వచనం చూడండి. యోహాను నీటితో బాప్తిజం ఇచ్చెను, కానీ
సరిగ్గా చదువమ్మా, నిదానంగా చదువు, మేమేమి అన్నాం. యోహాను నీళ్లతో బాప్తిజమము ఇచ్చెను, కానీ కొద్ది దినములలోగా మీరు పరిశుద్ధాత్మలో బాప్తిస్మము పొందెదరు అని అనెను. ఇప్పుడు చెప్పండి, ఏ బాప్తిజం మనం తీసుకుంటుంది? యోహానిచ్చిన బాప్తిజం ఏది? నీటి బాప్తిజం. ఈ రోజున మనం తీసుకునే బాప్తిజం ఏది? యేసు ప్రభు వారు ఏమన్నారు? నేను మీకు ఆజ్ఞాపిస్తున్నా, మీరు పితా పుత్ర పవిత్రాత్మ నామమున జ్ఞానస్థానము వసగుచు నా శిష్యులని చేయండి అన్నారు. యేసు ప్రభు వారే స్వయంగా చెప్పారు, ఇదిగో తండ్రి దేవుడు మీ పైకి పరిశుద్ధాత్మను పంపిస్తారు, అది మీరు పవిత్రాత్మతో పొందే బాప్తిజం లేదా జ్ఞానస్థానం. అనగా ఎప్పుడైతే మనం బాప్తిజం తీసుకుంటామో, ఎప్పుడైతే జ్ఞానస్థానము పొందుకుంటామో, అప్పుడు మనలోనికి పరిశుద్ధాత్మ దేవుడు వస్తాడు. నీలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు క్రీస్తు గురించి సాక్ష్యం ఇవ్వాల. ఎవరి గురించి? చూడండి, అక్కడ అదే కదా ఉంది. ఎక్కడ? యోహాను 15:26 చదువమ్మా. సుహాసిని, యోహాను 15:26 చదువు, గట్టి చదువు, నాకెన పట్ల. నేను తండ్రి యొద్ద నుండి మీ యొద్దకు పంపనున్న ఓదార్చువాడు తండ్రి యొద్ద నుండి వచ్చు సత్యస్వరూపియగు ఆత్మ వచ్చినప్పుడు ఆయన నన్ను గూర్చి. ఎవరి గురించి? నన్ను అంటే ఎవరు? తండ్రి గురించా కుమారుడు గురించా? కుమారుని గూర్చి. నన్ను గూర్చి నా ప్రశ్న, శిష్యులతో పలుకుతున్నారు, మీరు సత్యస్వరూపియగు ఆత్మను పొందినప్పుడు నన్ను గురించి సాక్ష్యం ఇవ్వాల. అనగా నీలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు యేసు ప్రభు గురించి సాక్ష్యం చెప్పాలి. అవునా కాదా? మరి మీలో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడా? మనలో ఉన్నాడా? ఉన్నాడా లేడా? ఉంటే గట్టి చప్పలు కొడతాం. వెరీ గుడ్. మనలో పరిశుద్ధాత్మ దేవుడు ఉంటే పరిశుద్ధాత్మ దేవుని ప్రేరేపణ ప్రకారం యేసయ్య గురించి సాక్ష్యం మనము చెప్పాలి. ఈనాడు నీవు యేసు ప్రభు వారి గురించి సాక్ష్యం చెప్పటం లేదంటే నీలో పరిశుద్ధాత్మ దేవుడు లేనట్టే. యేసు ప్రభు వారి స్వయంగా పలికారు, సత్యస్వరూపియగు ఆత్మ మీ పైకి వచ్చినప్పుడు, మీలోనికి వచ్చినప్పుడు మీరు నన్ను గూర్చి సాక్ష్యం ఇస్తారు. నన్ను అనగా యేసు ప్రభు వారి గురించి సాక్ష్యం ఇస్తారు. ఉదాహరణకి యేసు ప్రభు వారి గురించి సాక్ష్యం ఇచ్చిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. చూద్దాం దేవుని బిడ్డలారా. పరిశుద్ధాత్మను పొందుకున్న తర్వాత అపోస్తల కార్యాలు 4వ అధ్యాయం 20వ వచనంలో ఒక సాక్ష్యం ఉంది. జానవి, ఏలైనా మేము మా కనులారా చూసిన దానిని గూర్చి, చెవులారా విన్న దానిని గూర్చి మాట్లాడకుండా ఉండలేము. ఈ మాట చెప్పింది ఎవరు? 12 మంది శిష్యులలో ఉన్నటువంటి పరిశుద్ధాత్మ దేవుడు. పరిశుద్ధాత్మను పొందుకోనప్పుడేమో పేతురు గారు చేపలు పెట్టడానికి వెళ్ళాడు గలిలియా సరస్సుకి. పరిశుద్ధాత్మను పొందుకున్నాక, ఆ శక్తిని పొందుకున్నాక వారిలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు అంటున్నాడు, మేము మా కళ్ళతో యేసయ్యని చూసామయ్యా, కాబట్టి ఆయన గురించి మేము సాక్ష్యం చెప్పకుండా ఉండలేం. వారిలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు యేసు ప్రభు గురించి సాక్ష్యం చెప్పింది. యేసయ్య కూడా అదే అన్నారు. యోహాను శుభవార్త 15వ అధ్యాయం 27వ వచనంలో. ఎవరు నెక్స్ట్? మీరు మొదటి నుండి నా వెంట ఉన్నవారు కనుక మీరు నన్ను గూర్చి. ఎవరి గురించి సాక్షులు? ఆయన అంటున్నాడు,
మీలోనికి నేను పరిశుద్ధాత్మ దేవుడు వస్తాడు, అప్పుడు నా గురించి సాక్ష్యం చెప్పండి. మీ గురించి మీరు సాక్ష్యం చెప్పుకోకండి, మీ గొప్పలు మీరు చెప్పుకోకండి, మీ పేరు ప్రఖ్యాతల గురించి మీరు గొప్పలు చెప్పుకోకండి. పరిశుద్ధాత్మ దేవుడు మీలో ఉన్నప్పుడు యేసయ్య గురించి సాక్ష్యం మీరు చెప్పాలి. అదే యేసు ప్రభువు కూడా అంటారు. అపోస్తల కార్యాలు 1వ అధ్యాయము 8వ వచనంలో చూస్తాం. అయినను పవిత్రాత్మ మీ పైకి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందుదురు కనుక మీరు యెరూషలేములోను యోదయ సమరయ సీమల యందంతటను భూదిగంతముల వరకు నాకు ఎవరికి సాక్షులై ఉండాలా? మరి ఈ రోజున మనలో ఎంతమంది సాక్షులుగా ఉన్నాం యేసయ్యకి? అబద్ధపు సాక్ష్యములు చెప్పువారు ఎక్కువ, దైవ సాక్ష్యములు చెప్పువారు తక్కువ. ఉదాహరణకి అపోస్తల కార్యాలు 10వ అధ్యాయంలో 1వ వచనమును చదువుదాం. మౌనిక. కైసరియా పట్టణములో ఉన్న ఇటాలియా పటాలములకు శతాధిపతి అయిన కొర్నేలి అనువాడు ఒకడు ఉండెను. అతడు అతని కుటుంబంలోని వారందరూ దేవుని యందు భక్తి శ్రద్ధలు కలిగి ఉండిరి. అతడు పేద సాధలకు దాన ధర్మాలు చేయొచ్చు సదా దేవుణ్ణి ప్రార్థిస్తున్నాడు. కొర్నేలి కుటుంబం ఒక సాక్షిభూతమైన కుటుంబం. కొర్నేలి ఎవరు? శతాధిపతి. కొర్నేలి ఎవరు? అన్యుడు. కొర్నేలి ఎవరు? అన్యుడైనప్పటికీ కూడా దేవుని గుర్తెరిగిన వ్యక్తి. దేవుని గుర్తెరిగిన తర్వాత కుటుంబం అంతా కలిసి దేవునికి సాక్ష్యంగా నిలబడింది. ఈ రోజున మన కుటుంబం అంతా దేవునికి సాక్ష్యంగా నిలబడాలి. నీ కుటుంబంలో చేసిన మేలులకి, మీ జీవితంలో చేసిన మేలులకి, దేవుడిచ్చిన స్వస్థతకి, దేవుడిచ్చిన ఆశీర్వాదాలకి, దేవుడిచ్చిన దీవెనలకి, ఆయన లేపి నిలబెట్టినటువంటి దానికి బట్టి ఈ రోజున దేవుడి సాక్ష్యం చెప్పాలి. మనలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు అంటాడు, అమ్మా నీ జీవితంలో అద్భుతం చేసే కదా, స్వస్థత చేసే కదా, సాక్ష్యం చెప్పంటే మనం అంటాం, అమ్మో సిగ్గేస్తుంది, వాళ్ళు ఏమనుకుంటారో వీళ్ళు ఏమనుకుంటారో అని సాక్ష్యం చెప్పటం మానేస్తాం. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అందుకే కొర్నేలి గారు మైకు పట్టుకొని సాక్ష్యం చెప్పలా. కుటుంబం అంతా కలిసి భయము భక్తితో బ్రతికింది కాబట్టి ఆ కుటుంబమే ఒక సాక్షిభూతమైన కుటుంబం. పేద సాధలకి దాన ధర్మాలు చేశారు కాబట్టి ఆ కుటుంబమే ఈ సాక్షిభూతమైనటువంటి కుటుంబం. మరి మనం కూడా దేవుని బిడ్డలారా, మన ప్రార్థన ద్వారా, దేవుని ఎడల భయము వల్ల, దేవుని ఎడల భక్తి ద్వారా, దేవుని ఎడల విశ్వాసం వల్ల దేవునికి సాక్ష్యంగా బ్రతకాల. నీలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు చెబుతాడు, నీ ప్రార్థనా జీవితం వల్ల సాక్షిగా ఉండు, నీ వాక్యానికి లోబడి సాక్షిగా ఉండు, విధేయత కలిగి సాక్షిగా ఉండు, పేదలకు దాన ధర్మాలు చేసి సాక్ష్యంగా ఉండు అని దేవుడు చెబుతాడు. మనమేమో ఆత్మను పక్కన పెడతాం, శరీరాన్ని నెత్తిన పెట్టుకుంటాం. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఉదాహరణకి ఇంకొకటి చెప్తాను మీకు, అది చెప్పి నేను ముగిస్తా. అపోస్తల కార్యాలు 10వ అధ్యాయం 25వ వచనం. పేతురు లోనికి వచ్చినప్పుడు కొర్నేలి ఎదురేగి పేతురు పాదాల వద్ద సాగిలపడి నమస్కరించెను. పేతురు అతనితో, లెమ్ము, నేనును ఒక మనుష్యుడనే. ఇది ఎవరి సాక్ష్యం? కొర్నేలి సాక్ష్యమా, పేతురు సాక్ష్యమా? పేతురు సాక్ష్యం. ఏంటి ఆయన సాక్ష్యం? తగ్గింపు తనము కలిగి ఉండటమే ఆయన సాక్ష్యం. యేసు ప్రభు తరువాత శ్రీసభ బాధ్యతను చేపట్టినటువంటి వ్యక్తి పేతురు గారు. 12 మంది శిష్యులకి, క్రైస్తవ సంఘానికి నాయకుడు పేతురు గారు.
కొర్నేలి వెళ్ళి పేతురు గారి పాదాలు పట్టుకోగానే పేతురు గారు అంటున్నారు, అయ్యా నా పాదాలు పట్టుకోగాక అయ్యా, నేను ఇంకా తగ్గింపుతనం కలిగి జీవించటం కూడా ఒక సాక్షిభూతమైన జీవితమే. తనలో ఉన్న ఆత్మదేవుడు చెప్పాడు, నేను మనిషినేనయ్యా, నేను దేవుణ్ణి కాదు అని తనలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు తెలియచేశాడు. అందుకే నా పాదాలు పట్టుకోమాక అన్నారు. తగ్గింపుతనం కలిగి జీవించటం కూడా దేవునికి సాక్ష్యంగా బ్రతకటమే. పేదలకు సహాయం చేయటం దేవునికి సాక్ష్యంగా బ్రతకటం. కుటుంబం అంతా భయభక్తులు కలిగి జీవించటం దేవునికి సాక్ష్యంగా బ్రతకటమే. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇక చివరిగా కొన్ని చెప్పి ముగిస్తాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, 10 మంది కుష్ఠరోగులు 10 మంది కుష్ఠరోగులు యేసు ప్రభు దగ్గరికి వచ్చారు. అల్లంత దూరాన నిలబడి దావీదు కుమారుడా, నజరేతు నివాసి యేసు, మమ్ము స్వస్థపరచయ్యా అని బ్రతిమాలి ప్రార్థన చేశారు. వారి ప్రార్థన విని జాలిపడినటువంటి యేసయ్య అంటున్నాడు, మీరు వెళ్ళి మీ ఊరిలో ఉన్న యాజకుడికి కనిపించండి అన్నారు. దేవుని మాటకు విధేయత చూపినటువంటి ఈ 10 మందిలో దారి మధ్యలోనే స్వస్థత పొందారు. స్వస్థత పొందిన తర్వాత మిగిలి తిరిగి వచ్చింది 10 మందా 9 మందా ఒక్కరే. ఆ ఒక్కరే ఎవరో తెలుసా? సమరయుడు. ఎవరు సమరయుడు. ఇది చూస్తే ఉంటుంది ఆ అబ్బాయికి. దేవుని స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. సమరయుడు 10 మందిలో స్వస్థత పొందుకోగా సమరయుడు ఒక్కడే దేవునికి సాక్షిగా నిలబడ్డాడు. ఓ దేవా, ఒకప్పుడు నేను కుష్ఠరోగినయ్యా, నీ దగ్గరికి వచ్చా, నీ మాట విన్నాను, నాకు స్వస్థత కలిగింది అని తిరిగి వచ్చి దేవుని ఎదుట సాగిలపడి ఆరాధించి సాక్ష్యం చెప్పాడు. దేవుడు మన జీవితంలో కూడా ఎన్నో అద్భుతాలు, స్వస్థతలు, దీవెనలు, పైరు పంటలు, పశువులు, బిడ్డలు, భార్య, భర్త ఎన్నో ఆశీర్వాదాలు ఇస్తూ ఉంటారు. సాక్షిగా మనం ఉండాలి. దేవుడు లేకపోతే మన మనుగడ లేదు. ఇంకొక ఉదాహరణ చెప్పి ముగిస్తా. ఏంటి ఆ ఉదాహరణ? ఒక ఆయన ఎరికో నుండి లేదా యెరూషలేము నుండి ఎరికో పట్టణానికి వెళ్తున్నాడు. దారి మధ్యలో దుండగులు పట్టుకొని కొట్టి ధనమంతా లాక్కొని తీసుకెళ్ళి ముళ్ళ పొదలలో పడేశారు. సో ముళ్ళ పొదలలోంచి మూలుగుడు వినపడుతున్నప్పుడు నాకులాగా వస్త్రాలు ధరించిన యాజకుడు పోతూ ఉన్నాడు. దారిలో మూలుగుడు చూశాడు, నాకెందుకులే అని వెళ్ళిపోయాడు. ఆ తర్వాత లేవీయుడు వెళ్ళాడు. లేవీ గోత్రం కూడా యాజక గోత్రం. లేవీయుడు వెళ్ళాడు. వాడేమైపోతే నాకెందుకు, వాడు ఎలా చనిపోతే నాకెందుకు అనుకున్నాడు, చూశాడు, వెళ్ళిపోయాడు. మూడో వ్యక్తి సమరయుడు వెళ్ళాడు. బిడ్డని ముళ్ళ పొదల నుండి బయటికి తీసుకొని వచ్చాడు. వచ్చిన తర్వాత ఆయన గాయాలకి కట్టాడు, ద్రాక్షారసం పోసి తాపించాడు, హాస్పిటల్ తీసుకెళ్ళాడు, సత్రంలో జాయిన్ చేశాడు, డబ్బులు ఇచ్చాడు. ఇంకా ఎక్కువ ఖర్చు అయితే నాకు చెప్పు, నేను తిరిగి వచ్చి డబ్బులు ఇస్తా. వీళ్ళ ముగ్గురులో సాక్షులు ఎవరు? సమరయుడు. కనానీయ స్త్రీ యేసు ప్రభు దగ్గరికి వచ్చింది. అయ్యా, నా కుమార్తెని బ్రతికించయ్యా అంటే, అమ్మా నేను నీ కోసం రాలా, ఇశ్రాయేలు ప్రజల కోసం వచ్చా. అప్పుడు ఆమె అంటుంది, అయ్యా నీ పిల్లలకు పెట్టుకోగా బల్ల మీద నుండి జారిపడిన మెతుకులు నా కుమార్తెకి పెట్టయ్యా. ఆ కనానీయ స్త్రీ విశ్వాసాన్ని చూసిన దేవుడు తన కుమార్తెని సాక్షిగా బ్రతికాడు. ఈ విధంగా ఎన్నెన్నో సాక్ష్యం. యేసు ప్రభుని దేవుడని నమ్ముకుంటే సరిపోదు. యేసు ప్రభు పరిశుద్ధాత్మను పొందుకుంటే సరిపోదు. మన ప్రార్థన ద్వారా, మన భయము ద్వారా, మన భక్తి ద్వారా, మన దాన ధర్మాల ద్వారా ఇతరులకు సహాయం చేయుట వల్ల దేవునికి ఎలా నిలబడాలి? యేసు ప్రభు పలికింది కూడా అదే. భూ దిగంతాల వరకు మీరు నాకు సాక్షులై. కొర్నేలి కుటుంబం ఒక సాక్ష్యం, పేతురు కుటుంబం ఒక సాక్ష్యం, అదిగో సమరయుడు ఒక సాక్ష్యం,
పక్షవాత రోగి స్వస్థత పొందుకోవచ్చిన సాక్ష్యం, కననీయ స్త్రీ ఒక సాక్ష్యం. ఇలా ఎన్నో సాక్ష్యాలు ఉన్నాయి. నీ జీవితంలో అద్భుతాలు చేయలేదా? స్వస్థతలు ఇవ్వలేదా? ఆశీర్వాదాలు ఇవ్వలేదా? దీవెనలు పొందుకోలేదా? దేవుడు చేయకుండానే మనం ఈ స్థాయికి ఎదిగామా? దేవుడు చేశాడు అని విశ్వసిస్తే, దేవుడు ఉన్నాడని నమ్మితే, పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉంటే, నీవు కూడా నీ మాటల ద్వారా, నీ ప్రవర్తన ద్వారా, నీ జీవితం ద్వారా, నీ నడవడిక ద్వారా, నీ సంసారం ద్వారా, నీ కుటుంబం ద్వారా ఒక సాక్షిగా బ్రతకాలి. అది యేసయ్య ఈ రోజున మనకు చెప్పే దేవుని వాక్యం. కనుక దేవుని బిడ్డలారా, 3 మాటలు చెప్పి ముగిస్తా. యేసయ్య పరలోకానికి ఎందుకు వెళ్ళాడు? మన కోసం ఒక స్థలం సిద్ధపరచాలి. యేసయ్య పరలోకానికి ఎందుకు వెళ్ళాడు? పరిశుద్ధాత్మను మన మధ్యకి పంపించటం కోసం. యేసయ్య పరలోకానికి ఎందుకు వెళ్ళాడు? మీరు నాకు సాక్షులుగా, మనం ఆయనకి సాక్షులుగా ఉండటం కోసం. కనుక దేవుని బిడ్డలారా, పరలోకములో స్థలం సిద్ధపరచుకుందాం, పరిశుద్ధాత్మని పొందుకుందాం, ఆయనకి సాక్షులుగా నిలుద్దాం. పితా పుత్ర పవిత్ర ఆత్మనామమున విశ్వాస ప్రమాణము. అందరం లేచి నిలబడి పరలోక